సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. ఆయన రాజకీయ నాయకుడు కాదు, సినిమా నటుడు కాదు. అయితే లక్షలాది మంది ప్రేక్షకులు ఆయన చూడటానికి ఎదురు చూస్తుంటారు. లక్షలాది మంది శ్రోతలు ఆయన వినటానికి ఎదురు చూస్తుంటారు. ఆయన మాట గంగా ప్రవాహం, ఆయన ప్రవచనం అమృతమయం. ఆయనే సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు. చాగంటి కోటేశ్వరరావు, నమస్కారం. కోటేశ్వరరావు, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? పాఠశాలకి ప్రధానోపాధ్యాయుడిగా ఆయన జీవితాన్ని కొనసాగించిన, తనకి వచ్చినటువంటి ద్రవ్యంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ప్రత్యేకించి పరమ పేదవాళ్ళైనటువంటి పిల్లల్ని చదివించడం కోసం వినియోగిస్తూ ఉండేవారు. భక్తి తత్పరులు. భక్తి అన్న మాట ఛాందసత్వంతో కూడినది కాదు. ఆయన విషయంలో, ఆయన దృష్టికోణంలో భక్తి అంటే సమాజం భగవంతుని యొక్క ప్రతిబింబంగా భావించి సేవించి తరించడం. మా అమ్మగారు భర్తని అనుగమించడం వినా వేరొకటి తెలియనటువంటి పరమ అమాయకురాలు. అటువంటి తల్లిగారు, మా అమ్మగారి పేరు సుశీలమ్మ గారు. మేమిద్దరు అన్నదమ్ములం, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అందరూ చదువుకున్నారు, వివాహాలైపోయి ఎవరి కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నేను భారత ఆహార సంస్థలో మేనేజర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాను. ప్రవృత్తిరీత్యా ఆర్షవాంగ్మయం ఎప్పటికీ కూడా దేశకాలాలతో సంబంధం లేకుండా వ్యక్తిగా బ్రతకడానికి కావలసినటువంటి గొప్ప సంస్కారాన్ని అందించగలదు అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఉన్నవాడిని. అందుకని సాయంకాలం పూట్ల ఈ ప్రవచనం చేయడం అనేటటువంటి దాన్ని ఒక మంచి అలవాటుగా భావించి స్వీకరించాను. అదే తరువాతి కాలంలో నాకు ఈయన ప్రవచనం చేస్తారు అనేటటువంటి కీర్తిని కూడా తీసుకొచ్చింది. అది నా వ్యక్తిగతమైనటువంటి విషయం. నా భార్య నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆమె పేరు సుబ్రహ్మణ్యేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తోంది వ్యవసాయ శాఖలో. ఒక కొడుకు, ఒక కూతురు. వాళ్ళిద్దరూ కూడా ఇంజనీర్లే. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి, స్థిరపడ్డారు. చక్కగా భగవంతుడు నాకు ఇవ్వనిది ఏవీ లేదు అన్నది నా భావన. ఆయన నాకు అన్నీ ఇచ్చాడు. కాబట్టి పరమ సంతోషంగా హాయిగా జీవితం గడుపుతున్నాను. గురుగారు, మీకు ధర్మం అంటే, ధర్మవిధమైన జీవితం అంటే ఏమిటో మీ నాన్నగారి సాంగత్యం నేర్పింది. అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం తాలూకు స్వరూపం ఏమిటి? ధర్మం ఎప్పుడూ కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుందా? దానికి నిరంతరమైన ప్రాసంగికత ఉంటుందా అనే అంశాన్ని మీరు కొంచెం వివరిస్తారా? చాలా సంతోషం. చాలా మౌలికమైనటువంటి ప్రశ్న. అందరికీ అన్ని కాలముల యందు కావలసినటువంటి విషయం అందులో పొదగబడి ఉంది. ధర్మము అనేటటువంటిది అందరికీ అన్వయం. ప్రత్యేకించి మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ధర్మాన్ని అనుష్ఠించడం అనేటటువంటిది అత్యంత అవసరమైనటువంటి విషయం. పశువులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటారు దేవి భాగవతంలో. ఆకలిస్తే తింటుంది, భయపడితే భయపడుతుంది, నిద్ర వస్తే నిద్రపోతుంది, సంతానాన్ని పొందాలనుకుంటే సంతానాన్ని పొందుతుంది, చిట్ట చివరికి శరీరాన్ని విడిచిపెడుతుంది. మనుష్యుడు అలా కాదు. మారేటటువంటి ధర్మాన్ని నిరంతరం పట్టుకోవాలి. ధర్మం ప్రధానంగా 4 విషయాల్ని ఆధారం చేసుకు మారిపోతూ ఉంటుంది. దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము. ఈ 4టిని బట్టి మారుతుంది. ఉదాహరణకి దేశము. నేను ఇంట్లో ఉంటే ఏ పనులు చేస్తానో అవి నేను ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు చెయ్యలేను. ఎందుకంటే ఇంట్లో నాకు అందుబాటులో ఉన్నట్టుగా వ్యవస్థ వేరొక ఊళ్ళో ఉండదు. కాబట్టి నేను దానికి ప్రత్యామ్నాయంగా మనసు కిందకి జారకుండా ఉండేటట్టుగానే నిలబడడానికి వీలుగా ఉంచుకోవాలి. ఉదాహరణకి ఇంట్లో ఉంటే 1 గంట సంతోషంగా పూజ చేస్తాననుకోండి, ఓ పని మీద ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు ఏదో నేను పూజ చేయడానికి పూజ గది లేదని బెంగపెట్టుకోకూడదు. మానసికంగా ధ్యానం చేసి సంతోషించగలగాలి. అక్కడ నేను చేసేటటువంటి పూజలో 10వ వంతు ఇక్కడ చేయగలిగితే చాలు. అలాగే కాలము. ఒక కాలంలో ఉన్నది ఇంకొక కాలంలో ధర్మం అవ్వదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. అలాగే వర్ణము.
యజ్ఞోపవీతం ఉన్నవాడికి సంధ్యావందనం ధర్మం. యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఒకరికన్నా ఒకరు తక్కువ మాత్రం కాదు, ఎవరికి ఉండేటటువంటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అలా విధించింది శాస్త్రం. సూర్యుడికి నమస్కారం చేసినంత మాత్రం చేత ఒకరు సహస్ర గాయత్రి చేసిన ఫలితాన్ని పొందుతాడు. శాస్త్రం చదువుకోవాలి అని నియమింపబడిన వాడు నియమంగా సహస్ర గాయత్రి చేయవలసింది. కాబట్టి ఈయన చేశాడని ఎక్కువ కాదు, ఆయన చెయ్యలేదని తక్కువ కాదు, ఇద్దరూ సమానమే. వాళ్ళ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఉదారంగా వ్యవహరించి నిర్ణయం చేస్తుంది. ఆశ్రమం, బ్రహ్మచారి ఉంటాడు, గృహస్థు ఉంటాడు, వానప్రస్థు ఉంటాడు, సన్యాసి ఉంటాడు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ధర్మం. గృహస్థు దానం పడతాడు, బ్రహ్మచారి దానం పట్టకూడదు. వానప్రస్థుకి కుటుంబంతో తాదాత్మ్యత ఉండదు, గృహస్థు తన భార్యాబిడ్డల గురించి పట్టించుకోవాలి. అందుకని ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఎప్పుడు ఎలా ధర్మం పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. నేను నా కొడుకు ముందు నిలబడితే పితృధర్మం, నా భార్య ముందు నిలబడితే భర్తృధర్మం, ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలో పౌరధర్మం. ప్రవచనం చేస్తూ ఉంటే శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి, అప్పుడు వక్తృధర్మం. నేను ఒక సభలో వింటుంటే నాది శ్రోతధర్మం. నేను చక్కగా చెప్తున్న విషయాన్ని చెవులతో దొప్పలు చేసి పట్టుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడు శ్రోతగా ధర్మం. ధర్మం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. కాలాన్ని, దేశాన్ని, వర్ణాన్ని, ఆశ్రమాన్ని బట్టి మారుతున్నటువంటి ధర్మాన్ని జాగ్రత్తగా ఎవడు ఒడిసి పట్టుకోవడం అలవాటు చేసుకుంటాడో వాడు చిట్ట చివరికి మారనటువంటి సత్యంగా మారిపోతాడు. సత్యమే ఈశ్వరుడు. కాబట్టి సత్యం శివం సుందరం అని భగవంతుడికి పేరు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ధర్మాన్ని అనుష్ఠించి 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 ఏమైపోతాడు అంటే సత్యమైపోతాడు, అంటే భగవంతుడు అవుతాడు. కాబట్టి ధర్మాన్ని పట్టుకు తీరాలి. కానీ ఏది ధర్మం అంటే నాకు ఒకటి ధర్మం అనిపిస్తుంది, మీకు ఒకటి ధర్మం అనిపిస్తుంది. అప్పుడు ఎవరు చెప్పింది ధర్మం అంటే? అందుకే వ్యక్తుల యొక్క మనస్థితిని బట్టి ధర్మాన్ని నిర్ణయించే అవకాశాన్ని విడిచిపెట్టలేదు భగవంతుడు. ధర్మానికి ఎవరు నిర్ణేత అంటే శాస్త్రము ధర్మాన్ని నిర్ణయిస్తుంది. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా, చేస్తే ఎలా చెయ్యాలి శాస్త్రం చెప్తుంది. కానీ ధర్మమునకు నిర్ణేత ఎవరు? శాస్త్రము ధర్మాన్ని నిర్ణయిస్తుంది. అది చదువుకోవడం, పట్టుకోవడం మనిషి అభ్యున్నతికి కారణాలై ఉంటాయి. అది ధర్మస్వరూపం. అసలు ఈ జాతి అనుష్ఠించేదే సనాతన ధర్మం. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ధర్మాన్ని పట్టుకుంటారు. దాన్ని ప్రతిరోజు ధర్మానుష్ఠానం చేసి ధార్మికమైన జీవనం చేస్తే తాను ప్రశాంతంగా ఉండి తన చుట్టూ ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఇచ్చి చివరికి సత్యమై నిలిచిపోతాడు. అది ధర్మము యొక్క ప్రయోజనం. గురువుగారు, ధర్మాన్ని మనం పట్టుకోవాలంటే ఆచారాన్ని ఆలంబనగా తీసుకోవాలి అని చెప్పారు. ధర్మం నిరంతరం మారుతూ ఉన్నట్టు ఆచారం కూడా మారుతూ ఉంటుందా? ఆచార వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంది? మీరు అడిగినటువంటిది చాలా చాలా మంచి ప్రశ్న. ఎందుచేత అంటే ఆచార ప్రభవో ధర్మ అని శాస్త్రమే చెప్తోంది. ధర్మం ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఆచారం నుంచి వస్తోంది. ఆచారము ధర్మం ఎలా మారుతుందో అలా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే మనిషి యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుంటుంది శాస్త్రం. ఇలాగే చెయ్యి అన్నారనుకోండి, అందరూ అన్ని వేళలా అలా చెయ్యలేకపోవచ్చు. ఉదాహరణకి కాశీ పట్టణానికో 50 మంది కలిసి యాత్రకు వెళ్ళారు. అందులో ఒక వ్యక్తికి 104 జ్వరం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి స్నానం చేయలేదు. 19 మంది వెళ్ళి గంగా స్నానం చేశారు. 20 మంది తిరిగి వచ్చేస్తే ఒకడు కాశీలో గంగా స్నానం చెయ్యకుండా తిరిగి వచ్చేసినటువంటి స్థితి గంగా స్నానం వాడు కూడా చేసినట్ట అంటే ఆచారకాండ ఏం చెప్తుందంటే వాడు గంగా స్నానం కోసమే కాశీ వెళ్ళాడు, కానీ శరీరానికి వైక్లభ్యం వచ్చింది. శరీరాన్ని వదిలిపెట్టేసైనా గంగా స్నానం ఎలా చేస్తాడు? పోతే పోయిందిలే శరీరం అని స్నానం చేయకూడదు. ధర్మానికి ఇది ఆలంబనం. అప్పుడు
కాశీ వెళ్ళిందే గంగా స్నానానికి కాబట్టి వాడు కూడా గంగా స్నానం చేసి వచ్చేసినట్టే. అందుకే మనిషి యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకు మాట్లాడుతుంది. ఆరోగ్యంగా ఉంది, తలస్నానం చేయి. జ్వరంగా ఉంది, నడుము వరకే స్నానం చేయి. అలా కూడా ఓపిక లేదు, అసలు లేచి నిలబడలేకపోతున్నాడు, వణికిపోతోంది శరీరం. 3 మాటలు చల్లుకో. 3 మాటలు చల్లుకోవడానికి కలశలో నీళ్లు కూడా చెయ్యి పెట్టలేకపోతున్నాను, నీళ్లలో ఇబ్బంది పడకు, విభూతి చల్లుకో. విభూతి కూడా చల్లుకోలేకపోతున్నాను, మంచం మీదే పడుకుని గోవిందనామని చెప్పు. గోవిందేతి సదా స్నానం. గోవిందా అంటే స్నానం చేశాడు. గోవిందా కూడా నేను చెప్పలేను, స్పృహ లేదు. నా కొడుకు పక్కన కూర్చుని గోవిందా అంటే చాలు, తండ్రి స్నానం చేసినట్టు. ఇప్పుడు ఆచారం మారిందా లేదా? మారింది. ఎవరిని దృష్టిలో పెట్టుకు మారింది? ఆరోగ్యంగా ఉన్నవాడిని మానేసి గోవిందా అనమని చెప్పలేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్నానం చేసి, ఆరోగ్యం లేనప్పుడు స్నానం చెయ్యనప్పుడు నువ్వు బాధపడక్కర్లేదు, గోవిందా అను, స్నానం చేసినట్టే. మనిషి మనసు పవిత్రంగా ఉంచడం కోసం ఆచారకాండ వచ్చింది తప్ప మనిషిని బాధ పెట్టడానికి, నువ్వు ఇలా చేయకపోతే ఎందుకు పనికిమాలిన వాడి అయిపోతావని చెప్పడానికి ఆచారకాండ రాదు. ఆచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే మనసుని పవిత్రం చేయడం. రైతు బజార్లో నిలబడైనా సరే గోరు చుట్టు కొయ్యగలిగిన వైద్యుడు ఉంటాడు, కానీ హాస్పిటల్కి రండి అని చెప్పి ఆయన ఒక ఆపరేషన్ సూట్ వేసుకుని, చేతికి గ్లోవ్స్ వేసుకొని తీసుకెళ్ళి పడుకోబెట్టి అంత జాగ్రత్తగా ఆయన పుండు ఎందుకు కోస్తాడు అంటే, ఆయన ఆ ప్రత్యేకమైన రంగు కలిగిన బట్టలు వేసుకుని ఆయన ఆ రోగి వంక చూస్తే ఆయన మనసులో ఉన్నటువంటి అన్ని పక్షపాతాలు పక్కకి వెళ్ళిపోతాయి. ఆయనకు ఒకవేళ తెల్లటి రంగు అంటే ఇష్టం లేకపోవచ్చు, అక్కడ తెల్లటి వాడికి శస్త్రచికిత్స చేస్తున్న ప్రథమో దైవ్యోభిషకు ఆయన నన్ను నమ్మి స్పృహని వదిలిపెట్టేశాడు నేను ఇచ్చిన మత్తు మందుకి. నన్ను నమ్మి ఆయన కుటుంబ సభ్యులు బయట నిలబడిపోయారు. నేను దైవంతో సమానంగా అన్ని పక్షపాతాలకి అతీతంగా నేను అతను బ్రతకడానికే ఆపరేషన్ చేస్తాను అని నిలబడడానికి అతను వేసుకున్న బట్ట అతనికి ప్రేరణనిచ్చింది. ఒక పోలీస్ యూనిఫామ్ రోహిణీ కార్తిలో అందరూ ఇంట్లో ఉంటే ఒక్కడు 4 రోడ్ల కూడల్లో నిలబడ్డానికి ప్రేరణనిచ్చింది. ఒక సైనికుడికి తన యూనిఫామ్ ప్రేరణనిచ్చింది. అది కూడా ఆచారమే. బట్ట అలా కట్టుకోవడం ఆచారం. ఆచారం ఎందుకు పనికొచ్చిందంటే మనసుని ప్రభావితం చేసింది. ఆచారకాండ ఎందుకు వచ్చిందంటే మనసుని పవిత్రంగా ఉంచుకోవడానికి పనికొస్తుంది తప్ప ఆచారకాండ లేకుండా మనసుని పవిత్రంగా ఉంచుకోవచ్చు కదా అని మీరు ప్రశ్న ఇయ్యొచ్చు నన్ను. కానీ నేను ఒక్క మాట చెప్తాను. కాకినాడలో కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వస్తాయి. మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. మా అబ్బాయి మీద ప్రేమ ఉంటే చాలుగా మామిడి పళ్ళు పంపించడం ఎందుకు అంటే, ప్రేమ ఉంది కాబట్టే మామిడి పళ్ళ బుట్ట బస్సులో పెట్టి పంపిస్తున్నా. నీకు మనసు పవిత్రంగా ఉంచుకోవాలని తాపత్రయం ఉంది కాబట్టే ఆచారం పాటించాలి. ఆచారం పాటిస్తే మనసు పవిత్రమవుతుంది. మనసు పవిత్రం అయిపోయిన నాడు ఏ ఆచారం పాటించారు పాటించలేదన్నదానికి అతీతుడైపోతాడు. రమణ మహర్షి పంచె కట్టుకున్నారా లేదా అని ఎవరు అడగరు. గోచి పెట్టుకున్న ఆయన పరమేశ్వరుడు. ఆ స్థితికి వెళ్ళిపోయాక ఆచారంతో సంబంధం లేదు. ఆ స్థితికి వెళ్ళే వరకు ఆచారాన్ని వదిలిపెట్టవద్దు. ఎందుకని అంటే అది మనసుని పవిత్రం చేసి మనిషిని మనిషిగా బ్రతకడానికి మార్గాన్ని సౌలభ్యం చేస్తుంది. అది ఆచారకాండ వైశిష్ట్యం. అందుకే ఆచారం మారుతుంది. గురుగారు, ఇదివరకు మీలాంటి వాళ్ళు చెప్పే ఆధ్యాత్మికమైన సభల్లో ఎక్కువగా వయసు మళ్ళిన వాళ్ళు, బట్టతల వాళ్ళు, తెల్ల జుట్టు వాళ్ళు కనపడేవాళ్ళు. ఇప్పుడు మీ సభ చూస్తుంటే వందలాది మంది యువకులు కనపడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పుల వల్ల యువకుల్లో ఏర్పడ్డ ఐడెంటిటీ క్రైసిస్ ఈ భక్తికి కారణమవుతోందా? గుళ్ళు దేవాలయాల దగ్గరికి యువకులు దారితీయటానికి ఈ పరిణామమే కారణమవుతోందా? ఈ కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం యువకులతో మీరు భక్తి అనే విషయాన్ని సమాజహితం కోసమే ఉంది భక్తి అనే దాన్ని మీరు ఏ విధంగా వాళ్ళకి చెప్పదలుచుకున్నారు? చక్కటి విషయం ఇది. నేను చేసినటువంటి అనేక ప్రసంగాల్లో ప్రత్యేకించి యువత భక్తిని అర్థం చేసుకున్నటువంటి తీరు చాలా సంతోషంగా ఉంటుందండి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, సాధారణంగా మనిషికి మనిషితో అనుబంధం ఏర్పడడానికి సాధారణంగా 2 కారణాలు ఉంటాయి.
తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో అయితే బ్రదర్హుడ్ అని, ఫ్రెండ్షిప్ అని అంటారు. సోదరభావము, స్నేహము. సోదరభావము అనేటటువంటిది మన ప్రయత్నం అక్కర్లేదు. నాతో కలిసి పుట్టినవాడు ఉన్నాడు, నాతో కలిసి పుట్టిన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద నాకు ప్రేమ. వాళ్ళు ఎక్కడో ఉన్నా నేను వాళ్ళని స్మరించేటప్పటికీ నా మనసు ఆర్ద్రత పొందుతుంది. వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారనేటప్పటికీ నా ఖర్చు తగ్గించుకొని నేను వాళ్ళకి ఏమైనా సాయం చెయ్యాలనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే ఇక్కడ కూర్చుని సంతోషించడం కాదు, నేను వెళ్ళి పాల్గొనాలనిపిస్తుంది. అసలు మేము ఈ సోదర సోదరీ సంబంధానికి మూలం ఏది? మేము అందరం ఒక్క తల్లి తండ్రి బిడ్డలం. అందుకని ఈ సోదర సోదరీ భావం. భక్తికి ప్రారంభం మన దేశంలో గొప్పతనం ఎక్కడుందంటే మేమందరం ఒక్క తల్లిదండ్రుల బిడ్డలం. ఎవరా తల్లిదండ్రులు? మీరు లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి, ఏ పేరు పెట్టి పిలవండి. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఇది శంకరాచార్యులు వారు చెప్పింది. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, మేమందరం నీ బిడ్డలం. ఇప్పుడు విజయ్ కుమార్ గారు నాకేమవుతారు? మా తమ్ముడు. వాళ్ళు ఏమవుతారు? నా తమ్ముళ్ళు. వాళ్ళు ఒకవేళ ధూర్తతనంగా ప్రవర్తించారనుకోండి, నేను వెంటనే వేలు ఇలా చూపించడం ఎందుకంటే వాళ్ళని మార్గంలో పెట్టడానికి. కానీ వాళ్ళు బాగుండాలన్న ప్రేమ నాకు ఎందుకుంటుందంటే వాళ్ళు ఎవరో కాదు, నా సోదరులు. మా అందరికీ అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, మేమందరం ఓ కుటుంబం. ఇప్పుడు నాకు చెప్పండి, జాతీయ సమైక్యతకి మూలాలు ఈ దేశంలో ఎక్కడున్నాయి? సెక్యులరిజంకి మూలాలు ఎక్కడున్నాయి ఈ దేశంలో? భక్తిలో ఉన్నాయి. భక్తి మౌఢ్యం ఎప్పుడూ కాదు. యువతకి భక్తి ఉండి తీరాలని చెప్తా నేను. ఎందుచేతనంటే భక్తి ఎందు రెండు భిన్నమైన విషయాలు ఏకీకృతమవుతాయి. ఇవాళ పిల్లలు దేవాలయాలకి వెళ్ళడానికి, పిల్లలు ఎక్కువగా వినడానికి కారణం అదే. భక్తి ఎందు రెండు విరుద్ధ భావములు ఒక కాలమునందే సంగమిస్తాయి. నేను చాలా భయపడుతున్నానన్నాను అనుకోండి, ధైర్యంగా లేను. నేను చాలా ధైర్యంగా ఉన్నానని అనుకోండి, భయంగా లేను. కానీ భక్తి ఉన్నవాడికి ధైర్యము భయము రెండూ ఉంటాయి. నేను భక్తుణ్ణి అన్నాను అనుకోండి, అంటే రోజు 1000 మారేడు దళాలు తెచ్చి పూజ చేస్తానని కాదు, దోషుడు కుంకం అర్చన చేస్తానని కాదు. భక్తి అంటే వాడు ఉన్నాడు అని నమ్మాను. భగవంతుడు అన్నవాడు వాడు ఉన్నాడు, నేను వాడికి జవాబుదారి. ఇప్పుడు నేను తప్పు పని చెయ్యాలి, సీసీ కెమెరా చూస్తోందని కాదు నా భయం, వాడు చూస్తున్నాడు. వాడి కంటిని నేను తప్పించుకోలేను. 2 కళ్ళున్న వాళ్ళు ఎవ్వరూ చూడలేరేమో, కానీ 3వ కన్ను ఉన్నవాడి నుంచి మాత్రం తప్పుకోలేరు. 3వ కంటికి తెలియకుండా అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ 3 కన్నులు ఉన్నవాడికి తెలియకుండా నేను ఏదీ చెయ్యలేను. వాడు పగలుగా, రాత్రిగా, భూమిగా, ఆకాశంగా, చీకట్లో, వెలుతురులో, వాయువులో, నిప్పులో, నీటిలో చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నేను వాడికి జవాబుదారి అని నాకు నేను నియంత్రించుకున్నాను అనుకోండి, ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా నేను వాడి ముందు చేతులు కట్టుకుని నించుంటాను. ఎరా నువ్వేం చేశావో అని వాడు అడిగినప్పుడు నేను సిగ్గుతో తల ఉంచుకోకూడదు అని అనుకున్నాను అనుకోండి, నాకు భయం ఉంటుంది. ఆ భయం మనిషిని పాడు చేసే భయం కాదు, ఇట్స్ ఎ హెల్దీ ఫియర్, ఆరోగ్యవంతమైన భయం. ఆ భయం ఉన్నవాడు తప్పు చెయ్యడు. ఆ తప్పు చెయ్యకుండా మనిషిని నియంత్రించగలిగినది ఏదంటే భక్తి ఒక్కటే. అందుకే ఈ దేశం ఒక్కచోటే ఒకప్పుడు ఇంటికి తాళం కప్పలేదు. ఎందుకు లేదు అంటే తలుపు తీసి వెళ్ళిపోయిన పరమేశ్వరుడు ఉన్నాడరా అని ఇంకొకడు వెళ్ళి ఆ ఇంట్లో వస్తువు తీసుకురాడు. పరద్రవ్యాణిలోష్ఠవత్, ఇంకొకటి వస్తువు నాకు బెడ్డ ముక్క, అది నాకు ఈశ్వరుడు ధార్మికంగా ఇచ్చింది, నాకు తృప్తి. ఇది మనిషికి తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది. దీనివల్ల పక్కవాడిని పాడు చేయడు, ఇబ్బంది పెట్టడు, పాపపు పని చేయడానికి భయపడతాడు. దేశమంతా శాంతి భద్రతలు ఉంటాయి. అందుకే భారతదేశం అంటే శాంతికి పర్యాయ పదం ఒకప్పుడు. ఇప్పటికీ శాంతి సూక్తం చెప్తే మనుష్యుల శాంతి మాట్లాడడం. అంతరిక్ష శాంతి, గౌశాంతి, భూశాంతి, వాయుశాంతి. వాయువు ప్రకోపించకూడదు, భూమి ప్రకోపించకూడదు. ఎందుకంటే ప్రజల మనోభావముల వలన, సంస్కృతి వలన పంచభూతములు కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటాయి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూతపంచకమునకును.
పరహితమే పరమధర్మము. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అంటాడు భాగవతంలో పరమశివుడు అంతటి వాడు. ఆ ఆరోగ్యవంతమైన భయం భక్తిలో ఉంటుంది, ధైర్యం భక్తిలో ఉంటుంది. నేను ఈ స్థానంలో కూర్చున్నందుకు ఏది చెప్పాలో, ఏ శాస్త్రాన్ని నమ్మి బ్రతుకుతున్నానో అది నేను చెప్తాను. ఎందుకని అంటే ఇది నా స్వబుద్ధికి తోచింది కాదు, శాస్త్రం అలా చెప్పింది, నేను దాన్ని నమ్మి బతుకుతున్నాను. అందులో ఉన్నది చెప్పడానికే నేను బయటికి వచ్చా. కాబట్టి నేను ధైర్యంగా వాడు ఉన్నాడని నమ్మి చెప్తాను. ఒక అధికారి ఉన్నాడు, వాడు ఉన్నాడు, నేను ధర్మం నమ్మి సంతకం పెడుతున్నాడు. ఒక ఉరిశిక్ష వేసేవాడు నాకు అతని మీద క్రోధం ఉండి కాదు, నాకు అతనితో వ్యక్తిగత విభేదం లేదు. ఇక్కడ నేను న్యాయమూర్తిగా కూర్చున్నప్పుడు అది దోషం అనిపించి సంతకం పెడుతున్నాను. ఇప్పుడు ఎవడైనా సరే ఒక పని చెయ్యగలుగుతున్నాడు అంటే వాడికి ధైర్యం ఎక్కడిది? ఆ భక్తి వలన వస్తోంది ధైర్యం. భయం ఎక్కడిది? భక్తి వలనే. అమ్మో వాడు ఉన్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఆరోగ్యవంతమైన భయము, ఆరోగ్యవంతమైన ధైర్యము, తెగింపు కాని ధైర్యము, ఆత్మవిశ్వాసముగా నిలబడితే ఆ జాతికి పురోగమనం తప్ప తిరోగమనం ఎందుకు ఉంటుంది? భక్తి కలిగిన దేశం కాబట్టే ఈ దేశం ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలకన్నిటికీ నాయకత్వం వహించింది, మార్గదర్శనం చేసింది. ఇవాళ యువత మళ్ళీ భక్తిలోకి రావడం, భక్తి వలన ఆరోగ్యవంతమైన భయాన్ని ధైర్యాన్ని పొందడం ఎంత సంతోషించదగ్గ విషయం. మీరు విజయ్ కుమార్ గారు అద్భుతమైన ప్రశ్న అడిగారు కాబట్టి నేను మీతో ఒక మాట చెప్తా. ఇవాళ పిల్లలు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారంటే, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క పిల్ల ఒక్కొక్కసారి నా దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలకి నేను ఆశ్చర్యపోయి కొన్ని గంటలు ఆలోచించవలసి వస్తోంది. నేను ఒకప్పుడు భాగవతం చెప్తూ యథాలాపంగా ఓ మాట అన్నా, కృష్ణలీలన్నీ కథలు కావు, సమాజ సేవ అన్నాను. పూతనా సంహారం సమాజ సేవ, కాళీయమర్దనం యమునా నది నీళ్లు పాడవకుండా రక్షించడం సమాజ సేవ. కృష్ణుడు సమాజ సేవలో సంతోషాన్ని పొందాడు, అది మనం నేర్చుకోవాలి, అవే కృష్ణలీలలు అన్నాను. ఒకప్పుడు నేను ప్రవచనానికి వెళ్ళిపోతుంటే ఒక పిల్ల వచ్చింది మా ఇంటికి, బీటెక్ చదువుకుంటున్నాను. ఎవరు నువ్వు అన్నాను. ఏదో బీటెక్ దీనికి వచ్చావు అన్నాను. మీకు నమస్కారం చేయాలని. అమ్మ నేను ప్రవచనానికి వెళ్ళిపోతున్నానమ్మా, సమయం అయిపోయింది, అక్కడ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, నేను మళ్ళీ వెనక్కి వచ్చి నీతో మాట్లాడే సమయం లేదు తల్లి, నేను బయలుదేరాలన్నాను. నేను మిమ్మల్ని కించిత్ ఇబ్బంది పెట్టాను, చాలు మీరు కనపడ్డారు, నమస్కారం అంది. రా అన్నాను. ఇద్దరం లిఫ్ట్లో దిగుతున్నాం. నీకు నా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టాలని ఎందుకు అనిపించింది అని అడిగాను. మీ మాటల వలన ప్రేరణ చెందానంది. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఏ ప్రేరణ చెందావన్నాను. మీరు కృష్ణలీలలు చెప్తూ సమాజ సేవ అన్నారే, అది నన్ను ప్రేరణ కల్పించిందని. కల్పిస్తే ఏం చేశావన్నాను. నా స్థాయిలో సమాజ సేవ చేశాను. ఈసారి కారెక్కబోతున్న వాడిని ఆగి ఏం సేవ చేస్తావన్నాను. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏదో ఆలోచించి కాదు, చేస్తున్న పిల్ల కాబట్టి చెప్పగలిగింది. ఆ అమ్మాయి ఏంది, ప్రతిరోజు ఒక గంట సేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఓపీ కౌంటర్ దగ్గర కూర్చుంటా. చంటి పిల్ల ప్రాణాపాయంలో ఉంటే నిరక్షరాస్యులైన వాళ్ళు, రూపాయి కాసు లేని వాళ్ళు పిల్లని హత్తుకుని నోటి వెంట నొరగొస్తుండగా, ఆ అమ్మాయి మాటల్లోనే చెప్తున్నాను నేను, నోటి వెంట నొరగొస్తున్న పిల్లని ఎత్తుకుని వస్తారు. వాళ్ళకి ఓపీ టికెట్ రాయడం రాదు. ఆ పిల్ల కండిషన్ చెప్పి నేను ముందుకి తీసుకెళ్ళి ఓపీ టికెట్ నింపి ఇచ్చి కౌంటర్ నెంబర్ వేయిస్తా. ఏదో 13 న్యూరాలజీ అని రాస్తారు, వాళ్ళకి 13 ఎక్కడుందో తెలియదు. నేనున్నాను అనే ఆ సమయంలో ఆ పిల్లని నేను ఎత్తుకొని రామ్మా అని ఏడుస్తున్న తల్లిని తీసుకెళ్ళి న్యూరాలజీ వార్డులో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ అని చెప్పి ఆ పిల్లని చూపించి గబగబా మందులు రాయిస్తే మెడికల్ షాప్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. పరిగెత్తుకెళ్ళి మందులు తెచ్చి ఆ పిల్లకేసి జాయిన్ చేయించి ఒక గంట. ఆ రోజు ఎవరైనా నేను ఉపకారం చేయవలసిన వాళ్ళు అంటే సేవ చేసి పెడతా. ఈ మధ్య ఒక గర్భిణి పడిపోయింది, కాలు జారిపోయి ఇంట్లో, ఎక్కడో పల్లెటూరు నుంచి తీసుకొచ్చారు, బతకదు అన్న స్థితిలో. కానీ నేను చేసిన ఆ కాలమునందు ఉపకారం వల్ల ఆవిడ బతికి బట్ట కట్టింది, ఆడపిల్ల పుట్టింది. ఈ అమ్మాయి పేరు పెట్టుకున్నారట ఆ పిల్లకి. అది నాకు ఎంత తృప్తినిస్తోందో చెప్పలేనండి. సమాజ సేవ ఇంత తృప్తిగా ఉంటుందా? నేను పూర్వం సినిమా చూసి తృప్తిపడేదాన్ని, టీవీ చూసి తృప్తిపడేదాన్ని.
కృష్ణుడు లీలలు సమాజ సేవ ద్వారా తృప్తి అన్న మాటకి నిర్వచనం ఏమిటో, దాని అనుభవం ఏమిటో మీ అన్న మాట నాకు హాస్పిటల్ ఓపీ కౌంటర్ దగ్గర కనపడింది. నా స్థాయిలో నేను ఆ సేవ చేసి తృప్తి పొందుతున్నానది. నేను కారు ఎక్కడానికి వెళ్ళిపోతున్నవాడిని ఆ పిల్లని వెనక్కి తీసుకొచ్చి పసుపు కుంకాలు ఇచ్చి బట్టలు ఇచ్చి పంపాలి. అది నా గొప్పని నేను చెప్పట్లేదు సుమండి. కానీ అది నేను ఒకప్పుడు టీవీ లైవ్ వెళుతున్న కార్యక్రమంలో ఒకసారి ఎందుకో ఉటంకించా. ఆ తర్వాత నాకు చాలామంది పిల్లలు ఉత్తరాలు రాశారు, ఇది మాకు చాలా నచ్చింది, మేము కూడా ఇలా సమాజ సేవ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, యువత మంచి ప్రేరణ పొందట్లా, వాళ్ళు ఉపకారాలు చేయట్లా, వాళ్ళు సేవ చెయ్యట్లా, వాళ్ళు ధైర్యంతో ఉంచుకోవట్లా, వాళ్ళు ఆరోగ్యవంతమైన భయాన్ని పొందట్లా. భక్తి మనిషిని పాడు చేసిందా? ఎవరు చెప్పిన మాట? భక్తి మనిషిని నిలబెడుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ జాతి గౌరవ ప్రతిష్టలన్నీ భక్తి చేతనే ఉన్నాయి. అటువంటి భక్తి ఎప్పుడూ మనిషిని పాడు చేసేది కాదు, సక్రమంగా అన్వయం చేసుకోగలిగేది. మౌఢ్యభక్తి అంటారా? వద్దు, దాని నుంచి బయటికి రమ్మని శంకర భగవత్పాదుల నుంచి చెప్పని పెద్దలు ఎవరు ఉన్నారు? అందరూ మౌఢ్యంలో ఉండకండి, భక్తిని విశాల హృదయంతో అర్థం చేసుకోండి అనే చెప్పారు. అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, అది ఎప్పుడూ శ్రేయస్సునిస్తుంది. విజయ్ కుమార్ గారు, చాగంటి కోటేశ్వరరావుతో మరి కాసేపు ముచ్చటించుకునే ముందు చిన్న విరామం.